రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంతో పాటు పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతో వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో కలిసి జిల్లా కలెక్టర్ రాజశేష, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. ధర్మో రక్షితి రక్షిత అన్నట్టు వృక్షో రక్షితి రక్షిత అన్నారు. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయని తెలిపారు. అలాగే నాటే మొక్కల్లో ఆయిల్ పామ్ మొక్కలు కూడా నాటాలని సూచించారు. మరోవైపు జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అన్ని శాఖ భాగస్వాములతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజశేష చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వన మహోత్సవం 100% పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు. చాలా సంతోషం. రైతుల్ని ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, మరి వృక్షో రక్షితి రక్షిత అని మనం అంటాం, మరి ధర్మో రక్షితి రక్షిత అని మనం అంటాం. ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం కాపాడుతామో వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్షో రక్షిత రక్షిత నినాదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి రైతు ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడానికి కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడతాయి, ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాని వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దానికి కొంత నీరు అవసరం ఉన్నా దానికి కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు పాంపాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా ఇక్కడ నీళ్ళ కోసం ఏర్పాటు చేస్తారో అదే